రా 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 ఇలా రా నాన్నా. ఏంటి ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నావు? కథ చెప్పాలా? అందుకేగా ఆల్బమ్ తీసి పెట్టింది, నువ్వే చూడు. ఏంటి నేనే చెప్పాలా? సరే, మన కథలో హీరో ఓ ప్రపంచ కథానాయకుడు. అందుకే చప్పట్లు కొడుతూ నవ్వుతున్నావా? చూడు, ఇలా మధ్య మధ్యలో అలర్ట్ చేస్తే నేను చెప్పేది ఎలా అర్థం అవుతుంది? గొడవ చేయకుండా బుద్ధిగా వినాలి. మన కథలో హీరో పేరు రామచంద్రమూర్తి. షార్ట్ గా రామ్ సీఎం అని పెట్టుకున్నారు. ఆయన ఒక పైలట్. ఆయన ప్లేన్ లో ఎక్కారంటే ప్రపంచమంతా చుట్టొస్తారు. కానీ నేల మీదకి దిగారంటే ప్రపంచ సుందరీమణులందరూ ఆయన చుట్టూ తిరుగుతారు. దానికి కారణం ఆయనే. ఆయన స్టైలు, అందం, నడక ఎక్సెట్రా. This is Canada Air 822. Request route clearance and takeoff clearance. Canada Air 22 clear to destination. Routing is fine. Clear for lineup and clear for takeoff. Wind calm. Positive climb. Gear up. Tell control climbing to flight level 330. Yes, sir. Change over to route rail on 132.410. Oh, it's Engaging yours. autopilot. VNAV and LNAV. La bed make me ni beauty ke love remote ne ne pennu nuvu paper kadaraya kunja badalanule 36 24 36 kadune 24 karat bangaram huginde America కార్లకు ఎడం పక్క స్టీరింగ్ రెంటిని నడిపే ఒడుకుందే ఒంటిని ఒడుకుందే సిరి గల్లవానికి తరుణులు చెల్లా చెల్లా I've taken the lead, I need satisfaction. Can't feel the heat in the driver's seat.
too far, baby. Can't take it, can't make it. Might break my head, I won't take it. No bending back, no sitting tag. I'm turning back to be the looking guy. శిఖరాలలోనా ఎవరెస్ట్ ఇష్టం, ప్రియురాలలోనా ఎత్తంటే ఇష్టం, సుఖాలలో నేర్పిస్తా సరికొత్త సిస్టం, క్షణాలలో తీరుస్తా నీ ఒంటి కష్టం, ఫారిన్ హరికథ వినిపిస్తా, ఇండియన్ రసికథ చూపిస్తా, సిరిగల్లవానికి తరుణులు నే పెన్ను నువ్వు పేపర్ కథ రాయకుండా వదలనులే, నే పూట పూట బెన్మెట్నే మీ బ్యూటీకే లవ్ రిమోట్నే, సిరిగల్లవానికి తరుణులు సిరిగల్లవానికి తరుణులు అప్పటి నుంచి ఆయనకు విదేశీ అమ్మాయిలంటే చాలా అసహ్యం. మన హీరో పాప అనాథ కదా, ఆయన్ని మందలించడానికి అదుపులో పెట్టడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే ఆయన మన ఊరు అమ్మాయిని కలిశారు. ఇక్కడే హీరోయిన్ ఇంట్రొడక్షన్. వీళ్ళ పెళ్లి మాత్రం స్వర్గంలోనే నిశ్చయమైంది, కానీ ప్రేమ దానికి కొంచెం కింద ఆకాశంలో. I'll be back. Where do you think you're going? I want to use the toilet. It's broken, I'm sorry. Broken? I want to talk to the captain. You want to speak to the captain? Yeah. What? She wants to speak to the captain. Okay. All right, go ahead. You bloody! మీరెవరు? క్యాప్టెనా? క్యాప్ లేదు. ఓహ్, క్యాప్టెనే. ఏంటండి హైజాకా? ఇంత సెక్యూరిటీ ఉండి ఎలాగండి ఇది? ఎందరో టెర్రరిస్టులు బాంబు పెట్టారా? ఏం కావాలంటే వాళ్ళకి? ఏంటండి నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు సమాధానం చెప్పడం లేదు మిస్టర్ రామ్ సీఎం. ఓ సారీ, ఐమ్ సారీ. యూ డోంట్ నో తెలుగు రైట్? తెలుసా? మరి సమాధానం చెప్పారేంటి? నోటికుండేది పీకి పారేయచ్చుగా. చేతులు కట్టేశారా? యు నో వన్ థింగ్, నా చేతులు కట్టేశారు. బై ది వే ఐ యామ్ మైథిలి, ప్లీజ్ టు మీట్ యు. ఇప్పుడేం చేద్దాం? నేను పీక్ పారేనా? డూ యూ మైండ్? థ్యాంక్ యూ. ఏంటి చేతులు కట్టేస్తున్నాయి, ముక్కు దొరతగా ఉంది. మీ గోకుడు కార్యక్రమం పూర్తి కాగానే కొంచెం నా చేతి కట్టలు కొరికి పారేస్తారా? యా యా. ఏంటి అలా చూస్తున్నారు? మీరు కొరికి పారేయచ్చుగా. ఓకే మేడం. ఓ ఓ ఓ ఏ ఏ అది నా బెల్ట్. సారీ, ఐఎమ్ లూజింగ్ మై బ్యాలెన్స్. ఓకే ఓకే. Turn around! అరే మొద్దు, ఆ బటన్స్ అన్ని ఆన్ చేయకపోతే మనం అందరం పోరంబోకులం అయిపోతాం. What Poramboku? అది నువ్వే. ఇట్స్ యూ. Hey, thank you. Then me? నువ్వు కూడా పోరంబోకే. నేను పైకి వెళ్ళి మీకు చేయందిస్తాను, మీరు మెల్లగా మీరు వచ్చేసారు. నేను లోపలికి వెళ్తాను. వీఆర్ గోయింగ్ ఇంటు ది అండర్బెల్లీ ఆఫ్ ది బోయింగ్. Are you okay? నా బటన్ మీ వెంట్రుకలు ఎరిపోతున్నాను. నా బటన్ చుట్టూ ఏంటి జారుతుంది ఇక్కడ? ఏంటి కంట్లో దుమ్ము పడిందా? I'm sorry. సారీ. తెల్లడా నాకు ఆకలేస్తుంది. ఆ
అక్కడ బట్టలు ఉన్నాయి చూసారా? ఏది? ఇదా? వాటిని దయచేసి ముట్టుకో. ఏంటండి? ఏం చేయలేదండి, ఊరికే ముట్టుకున్నా. ముట్టుకోవద్దనే అది మీకు చావు మేళం. కుమార్, యా టెల్ మీ. బెటర్ తెలుగులోనే మాట్లాడదాం. అది Whom are you talking to? No, I'm not talking. I'm just singing. I'm tense, you know, so I'm relaxing myself. Sorry. ఎంతమంది ఉన్నారు? ఇద్దరే వాళ్ళు, తుపాకీలో గుళ్ళు, ఎయిర్ హోస్టెస్లిద్దరు, ఏదో ఒకటి చెయ్యి. ల్యాండింగ్ గేర్ నేను కత్తిరిస్తాను, ఆ తీవ్రవాదులు. పైలట్, మీరెందుకు పాడుతున్నారు? అదే కదా, నేను ఎందుకు పాడుతున్నాను? కానీ బాగానే పాడుతున్నారు. ఎక్కడ ఆపాం కుమార్? ఆ తీవ్రవాదులు. ల్యాండింగ్ గేర్ చెడిపోయిందని టెర్రరిస్టులతో చెప్పు. ప్లేన్ ల్యాండ్ కాదని భయంతో వాళ్ళు మనల్ని ఏం చేయరు. నేను ల్యాండింగ్ గేర్ని కట్ చేసి పారేస్తాను, అడిగి చెప్పు. Oh, sorry, we can't land. Landing gear is not working. అరే కిందకు దిగలేమరా బోడి గుండు. You bullshit. What are you talking about? ఏంటి భయపడుతున్నారా? యా, భయపడి చస్తున్నారు నీ పని కానీ. ఓకే, ఏంటి రిబ్బన్ కటింగ్? What's going on here? Says you can't land the plane. లోపల నుంచి ఇంకో తెల్లడొచ్చి ఏవేంద్ర అని అడుగుతున్నాడు గురు. వాడి చేతిలో పెద్ద తుపాకీ ఉంది నాకు భయ్. నేను ఇప్పుడు మళ్ళీ టాయిలెట్ లో దిగుతాను. Shit! You. ఏమైంది? Bullshit! Sit down! Sit down! Take care of them! Shut up! Nobody move! Get out. Then stay down. Got it? Yeah, got it. Thank you. Okay. Thank you. No. I'm the captain. Don't worry. Everything is under control. Asitila istara. Oh, sorry. Thank you. Where are they going? What's happening? ఎక్కడికి వెళ్తారు? వేడివేడిగా రామ్ బిర్యానీ ఇస్తాడు, తినేసి వస్తారు. ఆ తర్వాత బయట ఎస్కేప్. Thank you very much for saving my son's life. Question for you. How did you deal with the hijackers? Nothing beyond the column of duty. Wondering how you actually did it, how you managed to save. Well, the way they deserve to be handled. నా మీద ప్రేమ ఉందని చాటుతున్నది నువ్వా మరి నేనా ఉదంత ఈ వదంతి రేపుతున్నది నువ్వా మరి నేనా నాకు నీకు లవ్ అంటూ లోకమన్నది నువ్వు వేరు నేను వేరు ఎవరన్నది నా మీద ప్రేమ ఉందని చాటుతున్నది నువ్వా మరి నేనా
షర్టు బటనులోన జుట్టు నువ్వు చిక్కు పెట్టి అయ్యో వదిలే అన్నావు. నా కంట నలసు పడితే నలుసు నూదు సాకు తోటి మనసే మాయం చేస్తావు. చీ 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 కంటి నలుసు తీయబోతే కొంట సైగ చేసినవరు నువ్వా మరి నేనా? లొంగదీసినది ఎవరు? ఎవరు? నువ్వా నేనా? లొంగిపోయినది ఎవరు? ఎవరు? నువ్వా నేనా? చిలిపి చిలిపి గొడవలోంచి వలుపు పుట్టనే. వలపనేది నిన్ను నన్ను ఒకటి చేసనే. అవునా నీ మీద ప్రేమ ఉందని చాటుతున్నది నువ్వా మరి నేనా? హోటల్లో 4th ఫ్లోర్ కు లెఫ్ట్ రైట్ కొట్టమంటే లిఫ్ట్ లో పోదామన్నా. నో 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 లంకంత లిఫ్ట్ లోన బోలెడంత చోటు ఉంటే నన్నే తగులుతూ నిలిచావు. లిఫ్ట్ తలుపు తెరవకుండా లిప్పు లిప్పు కలిపెనెవరు నువ్వా మరి నేనా? సరసమాడినది ఎవరు? 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 నువ్వా నేనా? సహకరించినది ఎవరు? ఎవరు? నువ్వా నేనా? నాకు నీకు లవ్ అంటూ లోకమన్నది. లోకమన్న మాటల్లో అర్థమున్నది. నీ మీద ప్రేమ ఉందని చాటుతున్నది నువ్వా మరి నేనా? ఊరంతా ఈ వదంతి రేపుతున్నది నువ్వా మరి నేనా? నాకు నీకు లవ్ అంటూ లోకమన్నది. నువ్వు వేరు నేను వేరనెవ్వరన్నది. నా మీద ప్రేమ ఉందని చాటుతున్నది నువ్వా మరి నేనా? Hi Ram, how are you Hi, doing? baby. What's happening? That's the new baby. Oh, sorry, old baby. This is Adrushtam. అడ్డం ఉంది. అయ్యో ఎంగిల్ చేసావా? Who's that? Is she your girlfriend? This is my wife to be. You're going to marry her? Yeah. ఇలా చూడమ్మా ఇంతవరకు నన్ను ఎలాగైనా తిరిగి ఉండొచ్చు, కానీ ఇక మీదట వేరే ఏ అమ్మాయిని కలలో కూడా ఉంచుకోనని ప్రమాణం కూడా చేశారు. అందువల్ల ఇండియన్ బ్యాంక్ వర్క్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్స్ ఫర్ సీ యూ. Look there, నా కోసం సౌత్ ఇండియానే వచ్చేసింది. సారీ మామగారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు నాడార్. కులం కాదు, పేరు చెప్ప. ఆరుముగ నాడార్. నా పేరు నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ ఎగడేంత. నమస్కారం. నమస్కారం. ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదనుకుంటా. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అది బర్త్డేకి చెప్పేది. ఓకే ఓకే సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము. నువ్వు ముందు కేక్ కట్ చేయి. 1 2 స్టిల్ ప్లీజ్. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. బాగుందా? ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ఎందుకు ఇంకో ప్లేట్? ఒక ప్లేట్ చాలదా? నీకు ముద్దలు తినిపించే భార్య. అందరూ అలాగే ఉంటారు. ముద్దల భార్య కాదు, ముద్దుల భార్య కూడాను. ఎందుకురా కూడుకొని చేస్తారు? మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా. పెళ్ళాల్ని తీసుకొస్తే మేమేలా జాడి. అలా వేల్డ్ మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి చేస్తే ఎలా తీసుకువస్తామని. సారీ, అది నా తప్పే. నో నో. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ ఉండదు. ఏమైనా కావాలా? వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మధ్యన మనం ఎందుకు? ఎరా
వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది. నువ్వు బ్రహ్మచారి గాడిదువు. నువ్వు పెళ్ళాం అంటున్నావు. నీకెక్కడ అయిందిరా పెళ్ళి? ఇందులే. హాయ్, ఎప్పుడు ఇన్విటేషన్ కూడా పంపలేదు? మాకు పంపలే. ఏ కొడితే కదా. ఎందుకు కొట్టలేదురా? మా నాన్న కొట్టాడే చెప్పుతో. అందుకని మా నాన్న చెప్పు సైజ్ 11 రా. తడుకోగలనా? నిర్మలను నువ్వు సైజులన్నీ సరికి మర్చిపోయి ఉంటాడు. చూడు బిట్టాకో, ఇంట్లో ఫోర్స్ చేశారు. అత్త కూతుని చేసుకున్నాను. రే మరి నీ నిర్మల గతి? నిర్మల సంగతి సరే, నీ ఓల్డ్ సెటప్ సరోజ గతి. దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు? మేము ఎక్కడ లాగాము, అదే వస్తా ఉంది. ఇదెలా ఉంది? నాకు ఇంకా కొంచెం కావాలి. వాళ్ళకి వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు, వాళ్ళకి అక్కర్లేదు. నాకు కొంచెం కావాలి. ఐ వాంట్ మోర్. ఓకే ఓకే. గివ్ మీ మోర్. ఏం చేస్తావు? కవర్ చేయండి. ఓకే ఓకే. హాయ్ రామ్. ఎంగిలి ఎప్పుడు మాత్రం ఎంగిలా? సరే ఎప్పుడు ఎంగిలి. ఓకే నో కవర్ చేయండి. ఇప్పుడే కావాలన్నారు, అంతలోనే కనపడలేదు. వెయిట్, రామ్ ఫిట్స్ మై జెల్లీ. దిస్ ఇస్ మై షట్ యువర్ ఫేస్. ఇక ఉండు. What? I'm married. I know. Thank you. Say, look, I love my thing. I love you. ఇక మీదకి నేను డిస్టర్బ్ చేయను. ఓకే ఓకే సిచ్చి వెళ్ళిపోతాను. కిస్సా ఎక్కడ పడితే అక్కడ? అక్కడే ఒక్కర్లేదు, బొగ్గ మీద. మందు కొట్టు. మూడా చచ్చంబో. ఇది పట్టుకో. నైస్ మసాలా. ఎవరు వంట చేసింది? నేనే. మై తిప్పి. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్. ప్లీజ్. I will take it easy. Yeah. Nana! No, 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 man, no. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ ని కెనడాకు తీసుకువెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా, అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా. లైక్ దిస్ ఏనా? ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. నో హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్ ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఇన్ ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇన్ ఎందుకు? అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను పటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడో, నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జైలుకు పోతాను రా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు, నేను నా సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు? రే మీరు నిర్మల ఫాదరా? ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను. రైట్, ఇన్ అ జిఫీ. థ్యాంక్ యూ, బై బాయ్. హాలిడే ఇన్లో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడే ఇన్లోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే ఇన్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ లో ప్లేన్ లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. ఆవిడేగా 720లో ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking.
నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నెంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసావా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. నథింగ్, షీ ఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి? నో నో నో, హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. డోంట్ టాక్ లైక్ దట్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే, ఐల్ గో. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. ఆఫ్ కోర్స్, మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. వాట్? ఇట్స్ a good joke, isn't it? No. Okay. You're right. Of course. Good joke. Thank you. Jesus. No, you didn't say anything. Okay. Thanks. హే రామ్, Oh shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్, ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పర్. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ మాత్రలు. మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ? కక్కు. మాత్రలు కక్కే, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు. కమౌట్. What a lovely commode. It's made for you only. Come on. ఆత్మహత్యకు వచ్చావా? వాష్ చేయడానికి వచ్చావా, లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? సరే, పర్వాలేదు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏయో లేమా, చెప్పేది వినలే. అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి. నేను తెల్లారక లేస్తానులే ప్లీజ్, నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో, వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవింగ్ లా వాంతి చేసుకోమా? నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకోనరా, ఆ తర్వాత నన్ను లేపు, నేను బజ్జుంటాను. గుడ్ నైట్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత. No. Yeah, come in, room service. The door is open. Hi, my dear. సరిగ్గా పడుకోమ్మా. Let me explain. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు, ఇది ఏంటంటే నో, యు ఆర్ మిస్టేకన్. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. అది కూడా మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ. నో కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది. దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప? ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, నేను మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను.
మార్చుకున్నావా? నువ్వు మాత్రం ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్ కానీ ఒక కల్లి కమ్మ కల్లసి పాలే. అనియా అనియా ఇప్పుడు ఆవిడున్నప్పుడు అనుండొచ్చుగా. అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి. నా కర్మ కాదు. రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. రామ్, మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసిది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా, చాలా కష్టం రా. ఎందుకని? ఎవడరా వీడు? నేను ఆడు చెప్తే వీడు 10 అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. నేను ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకటే? వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు వచ్చురా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు? నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలి పెళ్లి చేసుకుని ఇంకొకటికి డైవర్స్ ఎలా రేవటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా, మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూరం కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడు గరవోడు అన్నారు. కోనుడు ఏంట్రా కోనేది? అరవోడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అర్రవాళ్ళు. అర్రవోడా. Thank you very much for your applause. చెయ్యిరా. మరి నువ్వు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. We must use our brains. Okay. ఏంట్రా చేస్తున్నా? చీమరా కుట్టింది, కోకోకూడదా? ఇదిగో. ఏది మర్చిపోకూడదు. ఆ మనసుకి చూడు. చూసావా, స్ప్రే మర్చిపోయాం. అన్ని నువ్వు చేసిన పనులేగా. అన్ని అంటే హత్య కూడా నేను చేశానా? అలాంటిదేం లేదు. హత్య నువ్వే చేసావు. అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నట్రా. నా బుజ్జు కత్తి దీంట్లో పెట్టేమా? ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది. చూసావా, గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వాడినన్నాను. థ్యాంక్ యూ. బాడీ కాళ్ళు పట్టుకో. ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా? నేను వెజిటేరియన్ రా, నన్ను వదిలేరా. అది కథ. ఆ తర్వాత ఆ హీరో హీరోయిన్ విడిపోకుండా ఇంతవరకు సంతోషంగా బతుకుతున్నారు. ఆ సంతోషానికి దొరికిన గిఫ్టే నువ్వు తిను. 9 నెలల పాపాయికి చెప్పే బెడ్ టైం స్టోరీనా ఇది? ఇదంతా చిన్న పిల్లాడికి చెప్పే కథ కాదు. జరిగిందంతా మర్చిపోకుండా ఉండడానికి పెద్ద పిల్లాడికి చెప్పే కథ. సరే,
చిన్నవాడికి అన్నం తినిపించి కథ కూడా చెప్పావు, పెద్దోడికి కథ మాత్రమేగా చెప్పావు. పాపం పెద్దోడికి ఆకలేస్తుందా? చూసావా, మీ నాన్న ఇంకో బిడ్డకి రూట్ వేస్తున్నాడు. నువ్వు అని చెప్పు. నువ్వు అంటావా? అంటే ఎస్ సార్. అలా చెప్పురా. కామిన్ బేబీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక మీదట ఈ సీటు నాకు మాత్రమే. సారీ హౌస్ఫుల్. నో ప్రాబ్లం, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. సీ యూ, బాయ్. ఓకే, మళ్ళీ కలుద్దాం.